పద్మవ్యూహం. దాన్ని ఎలా ఛేదించాలి అనే భయంలో ధర్మరాజు. అర్జునుడు లేడు, కృష్ణుడు రాడు. ఓటమి అన్న అంధకారం పాండవుల సైన్యాన్ని కమ్మేస్తున్న వేళ వెలుగులా నిలబడ్డాడు అభిమన్యుడు. అర్జునుడి కొడుకు, కృష్ణుడి మేనల్లుడు, కౌరవుల సైన్యానికి మృత్యువు. అంతటివాడు ఎలా చనిపోయాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు పద్మవ్యూహంలో ఏం జరిగింది? 10వ రోజు భీష్ముడు అంపశయ్య మీద నుండి కర్ణుణ్ణి సేనాపతి అవ్వమని అంటాడు. కానీ దానికి నేను ఇంకా అర్హుణ్ణి కాదని చెప్పగా ద్రోణాచార్యుని సేనాపతిగా మారుస్తాడు దుర్యోధనుడు. తన మీద పెట్టుకున్న నమ్మకంతో 11వ రోజు ధర్మరాజుని వేటాడతాడు ద్రోణాచార్యుడు. కానీ అర్జున్ని చూసి ఆగిపోతాడు. 12వ రోజు అర్జునుడు ధర్మరాజు పక్కనే ఉండి యుద్ధం చేస్తాడు. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి దూషిస్తాడు. ఆ మాటలు విని ద్రోణుడు సుశర్మని రేపు అర్జునుడిని దూరంగా తీసుకువెళ్ళమని చెప్తాడు. ఆ సుశర్మ సంశపక్తుల అన్న సైన్యానికి రాజు. వీళ్ళు అర్జునుడిని మాత్రమే చంపడానికి తయారైన సైన్యం. 13వ రోజు యుద్ధం మొదలయ్యింది. సుశర్మ మరియు వారి సైన్యం అర్జునుడు పిరికివాడని, సత్తా లేనివాడని హేళన చేస్తారు. అది విన్న ధర్మరాజు ఈ రోజు వాళ్ళని చంపే నువ్వు తిరిగి రావాలని అంటాడు. బాధతోనే వెళ్తాడు అర్జునుడు. అదే సమయం అనుకుని ద్రోణుడు పద్మవ్యూహాన్ని అమలుపరుస్తాడు. ఆ వ్యూహాన్ని దాటడం ఎవరికి వచ్చు అని అడగా ఒకే ఒక్క చెయ్యి పైకి లేచింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో పులిలా ముందుకొచ్చాడు 16 ఏళ్ల అభిమన్యుడు. నీకు వచ్చా కుమారా అని అడగ్గా ప్రవేశించడం మాత్రమే తెలుసు అని అన్నాడు. అది చాలు, నీ వెనక మేముంటాం అంటూ పాండవులు కదిలారు. కానీ మొదటి వలయం దాటి వెనక చూస్తే అక్కడే ధర్మరాజు ఆగిపోయాడు. అతన్ని కాపాడడానికి మిగతా సైన్యం కూడా ఆగిపోవాల్సి వచ్చింది. కానీ వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్లి బాణాల వర్షం కురిపించాడు అభిమన్యుడు. కర్ణుడి వంటి వాడినే కింద పడేలా చేశాడు. దుర్యోధనుడి మీదకి అస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు. లక్ష్మణ కుమారుడు అభిమన్యుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. నిజానికి అభిమన్యుడితో ఎక్కువసేపు యుద్ధం చేసింది కూడా అతనే. కానీ నాగాస్త్రం వాడి అతన్ని చంపేశాడు అభిమన్యుడు. ఒకరి తర్వాత ఒకరు అభిమన్యుడితో కౌరవ సైన్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ద్రోణుడు అభిమన్యుడి చేతిలోని ధనస్సుని, ఖడ్గాన్ని కూడా ముక్కలు చేస్తాడు. కౌరవ సైన్యానికి ఆ వేళ ఊపొచ్చింది. కానీ అది ఎంతో సమయం నిలబడలేదు. రథం యొక్క చక్రాన్ని తీసి యుద్ధం మొదలుపెట్టాడు అభిమన్యుడు. ఆ యుద్ధంలో తలలు మాత్రమే పైకి ఎగిసి పడుతూనే ఉన్నాయి. రక్తం వరదలై పారుతుంది. కానీ అది అభిమన్యుడిది కాదు. అతని చక్రం కూడా పోయాక దుశ్శాసనుడి కుమారుడైన దుర్మశనుడు యుద్ధం చేస్తాడు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న అభిమన్యుడి ఖడ్గం తీసుకునే వేళ దుర్మశనుడు అభిమన్యుడి తల వేరు చేశాడు. దగదగ మండిన ఆ సూర్యుడు ఆ రోజు అస్తమించాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, నెంబర్ 1, పద్మవ్యూహం ఎలా తెలుసు? అర్జునుడు ఒకరోజు సుభద్రతో పద్మవ్యూహం గురించి చెప్తూ ఉంటే కడుపులో ఉన్న అభిమన్యుడు వింటాడు. ఇది గమనించిన కృష్ణుడు అర్జునుడిని పక్కకు తీసుకువెళ్తాడు. అందుకే అభిమన్యుడికి ప్రవేశించడం మాత్రమే తెలుసు. నెంబర్ 2, కృష్ణుడి పాత్ర ఎంత ఉంది? దీనికి సమాధానం 2 విధాలుగా చెప్పవచ్చు. నెంబర్ 1, మీరు గమనిస్తే అభిమన్యుడు అర్జునుడి కన్నా 10 రెట్లు శక్తివంతుడు. భీముడి కన్నా ఘటోత్కచుడు, అతని కన్నా బార్బారికుడు కూడా అంతే. ఇలా వంశం పెరుగుతూ పోతే దేవతల కన్నా వీరు శక్తివంతులవుతారు. అందుకే కురుక్షేత్రం తర్వాత పాండవులు మరియు అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షితుడు మాత్రమే బ్రతికి ఉంటారు. నెంబర్ 2, భవిష్యత్తులో విష్ణుదేవుడు కృష్ణుడి అవతారంలో చేసే లీలలు చూడడానికి ప్రతి దేవత మనిషి రూపంలో పుడుతున్నప్పుడు చంద్రుడి యొక్క కుమారుడు వర్చస్ అభిమన్యుడిలా పుడతాడు. కానీ చంద్రుడు 16 సంవత్సరాలు మాత్రమే పంపుతా అన్న షరతుతో పంపిస్తాడు. అలా అభిమన్యుడు 16 సంవత్సరాల తర్వాతే మరణిస్తాడు. ఇవన్నీ కృష్ణుడి లీలలు. అభిమన్యుడి చావప్పుడు కౌరవ సైన్యం మరియు కర్ణుడు కూడా ఏడుస్తారు. అభిమన్యుడు తన క్షత్రియ ధర్మంతో పోరాడి చనిపోయాడు. ఇది అభిమన్యుడి వీరగాథ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పడిన కష్టానికి మీరు చూపించే ప్రతిఫలం ఇదొక్కటే.